హాయ్, ఇవాళ నా టాపిక్ ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు. సో మనందరికీ తెలిసిందే, ఈ ఎఫ్ఐఆర్ అనేది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్ అన్నది రాస్తారు. ఫస్ట్ రిపోర్ట్ అన్న రూపంలో దీన్ని రాయడం జరుగుతుంది. సో మనం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ప్రతి కంప్లైంట్కి కూడా ఎఫ్ఐఆర్ రాస్తారా అంటే రాయరండి. ఓన్లీ కాగ్నిబుల్ అఫెన్సెస్కి మాత్రమే ఈ ఎఫ్ఐఆర్ అన్నది రాయడం జరుగుతుంది. కాగ్నిబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి అంటే నేర తీవ్రత ఎక్కువగా ఉన్నవన్నమాట. అంటే మర్డర్ కానివ్వండి, రేప్ కానివ్వండి, కిడ్నాప్ కానివ్వండి, అటెంప్ట్ టు మర్డర్ కానివ్వండి, లేదు అంటే ఒక పెద్ద రాబరీలు కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా నాన్ కాగ్నిబుల్ అఫెన్సెస్ అంటారు. సో కోర్టు ఈ ఎఫ్ఐఆర్ అన్నది బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 ద్వారా దీన్ని రాయడం జరుగుతుంది. సో దీనికి ఏంటంటే కోర్టు వారెంట్ లేకుండా పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి ఆ నిందితులని అరెస్ట్ చేసే అధికారం అన్నది కలిగి ఉంటారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ఎఫ్ఐఆర్లో అసలు ఏం రాస్తారు అంటే, ఈ ఎఫ్ఐఆర్లో ఎవరైతే ఫిర్యాదు చేయడానికి వచ్చాడో ఆ ఫిర్యాదుదారుడి యొక్క పేరు, అతని యొక్క అడ్రస్, అతని యొక్క కాంటాక్ట్ నెంబర్ అన్నది రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ ఘటన జరిగిన స్థలం అన్నమాట. ఆ నేరం ఎక్కడ జరిగిందో ఆ స్థలం ఎక్కడ ఉంది, అది పోలీస్ స్టేషన్కి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నదన్నది కూడా రాసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ ప్లేస్, ఆ టైము, డేటు రాసుకుంటారు. అదే టైంకి జరిగింది, ఏ డేట్న జరిగింది ఆ నేరం అన్నది దాని గురించి రాసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అది జరిగిన కేసుకు సంబంధించిన వాస్తవాలు, అంటే వాళ్ళు కేసు అంటే ఆ నేరం ఎలా జరిగింది, ఆయుధాలు వాడారా లేదంటే ఆయుధాలు లేకుండా వాడారా, అలా దానికి సంబంధించినవి ఏమైతే ఉన్నాయో ఏమేమి ఆయుధాలు వాడారు, సో ఇలాంటివన్నీ కూడా అక్కడ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నిందితుల యొక్క అడ్రస్సు, వాళ్ళ యొక్క చిరునామా. ఒకవేళ నిందితులు తెలుసు అనుకోండి, వాళ్ళ యొక్క అడ్రస్సు, వాళ్ళ యొక్క చిరునామా రాసుకుంటారు. ఒకవేళ నిందితుడు ఎవరో తెలియదు, చేసిన వాళ్ళు ఎవరో తెలియదు అంటే అతనికి ఏమైతే వీళ్ళు చూశారో అతని యొక్క పోలికలు కానివ్వండి, లేదంటే అతని యొక్క గుర్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా అందులో రాయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా దీనికి సంబంధించినవంతా కూడా ఈ ఎఫ్ఐఆర్లో రాయడం జరుగుతుంది. ఈ ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత దీన్ని ఏం చేస్తారు అంటే, ఎవరైతే ఈ ఎఫ్ఐఆర్ని మొత్తం కూడా 6 కాపీస్ కింద తీసుకుంటారండి. ఫస్ట్ కాపీ వచ్చేసరికి మనకి ఎఫ్ఐఆర్ రాసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్కి అందజేయాలి. సెకండ్ కాపీ వచ్చేసరికి ఎవరైతే ఈ ఫిర్యాదు చేశాడో ఈ ఫిర్యాదుదారుడికి సెకండ్ కాపీ అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తారనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి దీన్ని ఏం చేస్తారు అంటే, ఈ ఎఫ్ఐఆర్ అన్నది ఎఫ్ఐఆర్ రికార్డులలో పెట్టుకుంటారు. దీన్ని అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనేది దీన్ని చూసి యూజ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి దీన్ని ఎస్పీకి, డిఎస్పీకి పంపుతారండి. అంటే వాళ్ళ సర్కిల్స్లో, వాళ్ళ జిల్లాలో ఏమేమి నేరాలు జరుగుతున్నాయో ఈ ఎఫ్ఐఆర్ల రూపంలో వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీన్ని క్రైమ్ రికార్డ్ బ్యూరోకి పంపిస్తారు. నెక్స్ట్ 6th కాపీ వచ్చేసరికి దీన్ని ఏం చేస్తారు అంటే, వాళ్ళ కేసు డైరీ ఉంటుంది కదా, ఆ కేసు డైరీలో పెట్టుకొని ఆ తర్వాత కేసుకి సంబంధించినవి ఏమైతే వీళ్ళు సాక్ష్యాలు సేకరిస్తున్నారో వాటన్నిటినీ కూడా దీనికి అటాచ్ చేస్తూ ఉంటారనమాట. మీకు ఈ ఎఫ్ఐఆర్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.